తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా అదిరిపోయే డబ్బులు ధమాకా కీలక ప్రకటన అనేది చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటికే యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా ద్వారా 2 విడతల రైతు భరోసాను పంపిణీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ 3వ విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు ఆమోదం అయితే తెలిపింది. ఇక దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాని మోడీ గారు మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతన్నులకి ఇటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటికీ 22వ విడత పైసలు అయితే అందించాము. తాజాగా ఈ ఏడాదిలో తొలిసారిగా 23వ విడతకు సంబంధించినటువంటి 2,000 రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం నుంచి, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల డబ్బులు ఒకేసారి మీ రైతుల ఖాతాలలో 3వ విడత కిందనైతే జమ చేసేందుకు ఇక్కడ కసరత్తును అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ప్రధాని మోడీ గారు ఇద్దరు కూడా ప్రకటించడం అయితే జరిగింది. ఒకేసారి యాసంగి రైతు భరోసా 3వ విడత అలాగే పీఎం కిసాన్ 23వ విడత 2,000 రూపాయల రైతులకైతే అందించబోతుంది. ముఖ్యంగా తెలంగాణలో యాసంగి రైతు భరోసా డబ్బుల కింద పంట పెట్టుబడుల సాయం కింద 3వ విడత రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు ఎప్పటి నుంచి జమ చేయనున్నారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా పైసలు అయితే తీసుకోండి. ఇదే చివరి తేదీ అన్నమాట. ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటే మాత్రమే రైతుల ఖాతాలలో ఈ 3వ విడతకు సంబంధించినటువంటి 6,000 రూపాయలు, ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 23వ విడతకు సంబంధించినటువంటి 2,000 రూపాయల డబ్బులు అయితే ఖాతాలలో జమ పడతాయని అయితే తెలపడం జరిగింది. ఇక పూర్తి వివరాల కోసం వీడియోను చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం ఏంటో ఇక్కడనైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులకి తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసా కింద ఇప్పటికీ 2 విడతల పైసలు అయితే అందించడం జరిగింది. తొలి విడత కింద మనకు దాదాపు ఒక్కొక్క రైతుకి కూడా ఎకరం నుండి మనకు అంటే ఎకరం పై నుండి ఎకరం లోపు వరకు కూడా భూమి కలిగిన రైతులకి తొలి విడత కింద పైసలు అయితే అందించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఇక 2వ విడతలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా 2వ విడతలో ఎకరం పై నుండి 5 ఎకరాల లోపు భూమి కలిగిన సాగు చేసినటువంటి రైతులకి కూడా ప్రభుత్వం ఈ 2వ విడత పైసలను అయితే అందించడం జరిగింది. మరి తాజాగా ఇప్పుడు 3వ విడత కోసం చూసినటువంటి రైతులకి కూడా ఒక మంచి ఊరట కలిగించే అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగిందన్నమాట. ఈ 3వ విడతలో 5 ఎకరాల పై నుండి 10 ఎకరాల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములు కలిగి ఉన్న రైతులు పంటలు వేసినా వేయకపోయినా వ్యవసాయానికి అనుకూలంగా ఉంటే చాలన్నమాట భూమి అనేది. మరి ఆ రైతులకు అందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ 3వ విడత రైతు భరోసా డబ్బులను అయితే అందించబోతుంది. రెడీగా ఉండండి. ఈ నెల చివరి వారంలో అంటే ఈ నెల 20 ఏదైతే దాదాపు 30వ తారీఖు లోపు 3వ విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా యాసంగి పైసలు అయితే విడుదల చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అయితే జరిగింది. మే నెల 30వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో 3వ విడత డబ్బులు పంపిణీ చేసిన తర్వాత మనకి వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను కూడా త్వరలోనే అయితే పంపించడానికి రైతుల ఖాతాలలో మళ్లించడానికి ఇక్కడ కసరత్తులను అయితే చేస్తున్నట్లు సమాచారం అయితే ఉంది. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.